ఎందుకంటే ఎవరు ఏ కష్టం గుండా ఉన్నా సరే నీవు అనుకోవచ్చు, నాకు ఈ కష్టం వస్తూ ఉంది, నాకు ఈ వేదన కలుగుతూ ఉంది, నేను ఎంత దిగ్భ్రాంతికి గురైపోతూ ఉన్నాను అని అనుకుంటాం. కానీ మన యొక్క కష్టం వెంబడి దేవుని యొక్క ప్రణాళిక అనేది ఖచ్చితంగా ఉంటుంది. మన ఉదాహరణగా మోషే గారి గురించి చూసుకుందాం. మోషే గారు చిన్న పిల్లవాడు, అంటే ఒక ఎత్తడి బింది, అంటే అంతటి బుట్టలో ఆయన 2 సంవత్సరాలు, అంటే కనీసం 2 కేజీలు 2 అడుగులు వెడల్పు దీంట్లో ఆయన అడిచడిచి కుక్కేశారండి. ఎక్కడ కుక్కేశారు? నైలి నదిలో పడేశారు. అప్పుడు మోషే కనిపించి ఉంటుంది, ఏంటి నా జీవితము, ఏంటి నా బ్రతుకు, నేను ఎలా కుక్కిర్చిపోయి ఈ యొక్క సుడుగాడుల మధ్య తిరుగుతూ నేను ఎంత దూరం ప్రయాణించాలని. కానీ దేవుని ప్రణాళిక ఎలా ఉందో తెలుసా? మోషే గారికి ఎప్పుడు అర్థమైందంటే, ఎప్పుడైతే మోషే ఆ యొక్క ఫరో సైన్యం ముందు నిలబడి ఆ యొక్క రాజాస్థానంలో ఒక గొప్ప ప్రవక్తగా ఉన్నాడు, అప్పుడు తెలిసిందండి. అదే మోషే తన తల్లి దగ్గర రొమ్ము పాలు తాక్కుని ఉన్నవాడు. ఎందుకంటే ఆలనా పాలనా చూసుకొని ముద్దులు పెట్టవలసిన వయస్సు మోషే గారిది. అటువంటి పరిస్థితిలో తన తల్లి దగ్గర ఉండిపోతే తన పరిస్థితి ఎలా అయిపోద్దండి? అతలాకుతలం ఇలాంటి రాజు అవుతాడా? ఇలాగ ఇశ్రాయేల్ ప్రజలు నడిపించేవాడు అవుతాడు? అప్పుడు కనుక ప్రియులరా, మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుణ్ణి ఎవరైతే విశ్వసిస్తారో ఆ ప్రతి కుటుంబం వెనక దేవుని యొక్క ప్రణాళిక ఉంటుందని మనం ఈ ఉదయకాల సమయంలో చూసుకుందాం. ఎందుకంటే ఒక్కోసారి మనకు అర్థం కాదు, ఏంటి నా భక్తి, నేను ఎంత భక్తి చేసినా నా భక్తి హీనత అయిపోతుందేమో, నేను ఎంత భక్తిగా మా దేవుళ్ళు జీవిస్తున్నా నా భక్తి వ్యర్థమైపోతుందేమో అని ఎన్నోసార్లు ఏడ్చిన వారు ఉంటారు, ఎన్నోసార్లు బాధపడిన వారు ఉంటారు, ఎన్నోసార్లు కుమిలిపోయిన వారు ఉంటారు. కానీ దేవుడు ప్రతి ఒక్కరి కష్టం వెనక ఒక ప్రణాళిక దాచి ఉంచాడని మనం తెలుసుకోవాలి ప్రియులరా. ఉదాహరణగా మనం చూసుకుంటే ఒక కుటుంబం ఉంది, నేను పుట్టక ముందది 1900, నేను యూట్యూబ్లో చూశాను, 1982 సంవత్సరం అంట. 1982 సంవత్సరంలో డిసెంబర్ నెలగా 4వ తేదీన అందరూ ఆస్ట్రేలియా దేశంలో మెల్బోర్న్ అనే గ్రామంలో అందరూ ప్రతి ఒక్కరూ ఒక హాస్పిటల్ దగ్గర ఉన్నారు ప్రియులరా. అందరూ మెల్బోర్న్ గ్రామంలో ప్రతి ఒక్కరూ ఆ యొక్క ఆస్ట్రేలియా దేశంలో మెల్బోర్న్ గ్రామంలో హాస్పిటల్ దగ్గర అందరూ నిల్చొని ఉన్నారు. అయితే కుటుంబీకులు, రక్త సంబంధికులు అనేక మంది ఆ యొక్క గ్రామంలో నివసిస్తూ ఉండేటప్పుడు హాస్పిటల్ దగ్గరికి వచ్చారు. ఎందుకంటే ఒక వ్యక్తి అక్కడ నిండు గర్భిణితో ఉంది, తన భార్య తన భర్త ఆ యొక్క భార్యని హాస్పిటల్ థియేటర్లోకి పట్టుకు వెళ్ళిపోయే సమయంలో ఈ యొక్క భర్త బయట వెయిట్ చేస్తూ ఉన్నాడు. భర్త పక్కన ఇప్పుడైతే పగలు పంతాలు ఎక్కువైపోయాయి, కానీ అప్పుడు ఉమ్మడి కుటుంబాలు. ఒక వ్యక్తి హాస్పిటల్కి వెళ్ళాడంటే వాడు చుట్టూ అనేక మంది మూగేవారు, రక్త సంబంధికులు ఉండేవారు, బంధుమిత్రులు ఉండేవారు, అనేక మంది ఉండేవారు ప్రియులరా. అయితే అందరికీ ఒకటే టెన్షన్, ఆడబిడ్డ పుడతాదా మగబిడ్డ పుడతాదా, ఏ బిడ్డ పుడతాది, ఆయన ఎలా ఉంటాడు, బాగుంటాడా బాగోదా, రకరకాలుగా ఆలోచిస్తూ ఉన్నారు. కానీ ఆ కుటుంబం మాత్రం దేవుని యందు విశ్వాసంతో బ్రతికినటువంటి కుటుంబం, దేవుని కంటే లోకాన్ని ప్రేమించినటువంటి కుటుంబము. నాకు లోకం అవసరం లేదు, నాకు దేవుడే కావాలి, నేను ప్రతి ఆదివారం ఎన్ని పనులున్నా సరే నేను దేవుని సన్నిధిలో ఉండాలి, నాకు దేవుని తప్ప మరి ఎక్కడ అవసరం లేదు అనుకునేటువంటి కుటుంబం ప్రియులారా. అటువంటి కుటుంబం ఎంతగానో ఎదురు చూస్తూ ఉంది. అయ్యో నా భార్య ఆ యొక్క ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళింది కదా, మగపిల్లడు ఆడపిల్లడు పుడతాను ఎంతో ఆశతో ఎదురు చూస్తున్న సమయంలో ఒక గంట సేపు అయిన తర్వాత ఒక నర్సు బయటకు వచ్చి, మీరేం పాపం చేశారయ్యా, మీరేం ఎవరి దగ్గరికి వెళ్ళి ఎక్కడ తిరిగారు, ఎంతమందిని మోసం చేశారు, ఎంతమందిని హేళన చేశారని గసురుకుంటూ వెళ్ళిపోయింది ఆ కుటుంబం తన భర్తని. మరి కొద్దిసేపటికి డాక్టర్ వచ్చాడు, నువ్వు ఎక్కడెక్కడ తిరిగి ఏ నిందలు చేసావో, ఎంతమందిని హింసించావో, ఎంతమందిని బాధ పెట్టావో, కానీ నీ కుటుంబం ఇలా అయిపోయింది అనుకుని వెళ్ళిపోయాడు. ఈయనకి అర్థం కాలేదు. వెళ్ళాడు తన భార్య దగ్గరికి వెళ్ళాడు. ఆ భార్య డెలివరీ అయిపోయి అక్కడ పక్కన పడి ఉంది. తన భర్తను చూడగానే తన భార్య తన ముఖాన్ని సైడ్ తిప్పుకుంది ప్రియులారా. అయ్యో ఏంటి అలా తిప్పుతున్నావు అంటే, అలా సైడ్ ఉన్న బిడ్డ వైపు చూశాడు. బిడ్డ వైపు చూసేసరికి బిడ్డకి 2 చేతులు లేవు, 2 కాళ్ళు లేవు, 2 కాళ్ళు 2 చేతులు లేక ఒక తల మొండంతో మాత్రమే బ్రతికాడు. ఇక్కడ ఉన్నవారు అందరూ వీరు దేవుడు 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 అని అన్నారు కదా, వీరు దేవుడు నమ్ముకున్నారు కదా, వీరికి ఎందుకు ఎటువంటి కుమారుడిని ఇచ్చాడు, ఎందుకు ఎలాంటి భక్తి మనిషిని ఇచ్చాడు, వీరు ఏం పాపం చేశారో, ఏ పాపాలు గుండా తిరిగారో, ఎక్కడ దరిద్రమైన జీవితం జీవించారని అక్కడ ఉన్నవారు అందరూ నిందలు వేయటం మొదలు పెట్టారు. కానీ భర్త ఉన్నాడే, తన దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు, ఏమో దేవుడు నాకు ఈ కుమారుడిని ఇచ్చాడంటే ఈ కుమారుడు వల్ల దేవుడు ఏ అద్భుతం చేస్తున్నాడో, ఏమో నాకు ఈ కుమారుడిని ఇచ్చాడంటే దేవుడు ఎంత గొప్పగా వాడుకోవాలని ఆశపడుతూ ఉన్నాడని తన విశ్వాసంతో వారు జీవించడం మొదలు పెట్టారు ప్రియులారా.
ప్రియులారా. అయితే వారు జీవిస్తూ ఉండేటప్పటికి కొద్ది రోజులు అవుతా ఉంది. ఆ తల్లిదండ్రులు మాత్రం వీరందరూ నిందించిన హింసించిన ఆ కుమారుడిని ఎంతో ప్రేమగా పెంచడం మొదలు పెట్టారు. ఎందుకంటే చేతులు లేవు, కాళ్ళు లేవు. కానీ కొద్ది రోజుల తర్వాత తన బ్రష్ తనే చేసుకుంటూ ఉన్నాడు. ఈ యొక్క జబ్బ కింద పెట్టి బ్రష్ పళ్ళు తోముకుంటూ ఉన్నాడు. ఆ తర్వాత తనంతటా తానే భోజనం చేయటం మొదలు పెట్టాడు. తనంతటా తానే అన్ని పనులు చేసుకోవడం మొదలు పెట్టాడు. గెంతటం మొదలు పెట్టాడు. ఆ యొక్క మొన్నెముతో ఇక్కడికిక్కడ పట్టుకొని వాడు గెంతటం మొదలు పెట్టాడు. ఏమైందంటే ఆ చూసిన తర్వాత స్విమ్మింగ్ పూల్లో దిగటం మొదలు పెట్టాడు. ఆ యొక్క కాళ్ళు లేవు, చేతులు లేవు, అయినా సరే ఈత వీధితో ఉన్నాడు. ఈత వీధుతూ ఉంటే ఈ అందరు చూసిన వారు అందరూ, నీ కుమారుడు కాళ్ళు లేవు కదా, నీ కుమారుడు చేతులు లేవు కదా, ఈ యొక్క చేతులు ఉన్నవారు కాళ్ళు ఉన్నవారే ఈత లేకపోతున్నారు, ఎందుకు అలా ఈదిస్తున్నారు, వాడు చచ్చిపోతాడేమంటే మా దేవుడు గొప్పవాడని వారు చెప్పారట. దేవుని స్తోత్రం. అయితే అతను ఎవరో కాదు ప్రియులరా, అతను ఈ రోజు ప్రపంచంలో అన్ని దేశాల్లో ఒక దైవజనుడిగా చలామణి అవుతూ ఉన్నాడు. ఎందుకంటే అతనికి వాక్యం చెప్పాలంటే మన ఆంధ్రప్రదేశ్లో ఒకరు అతనికి ఇన్విటేషన్ చేస్తే ఆయన చెప్పిన సమాధానం ఏంటో తెలుసా, మీరు 10 సంవత్సరాల తర్వాత మాకు ఫోన్ చేయండి. 10 సంవత్సరాలు ఆయనకి డేట్లు ఫుల్ అయిపోయాయి, వాక్యం చెప్పడానికి టైం లేదు. ఎందుకంటే ప్రియులరా, ఒక్కొక్క అతని పేరే ఇదిగోండి, ఈ ఫోటో నేను సెల్లో తీసాను, నిక్ విజీషియన్. ఇతని గురించి మీ అందరికీ తెలిసి ఉండొచ్చు. నిక్ విజీషియన్ ఇతని యొక్క జీవితం ఏంటంటే, అప్పుడు పుట్టగానే ఈయనకి అవమానం, వారి తల్లిదండ్రులకు బాధ, వారి తల్లిదండ్రులకు వేదన మొదలైంది. అయినప్పటికీ వారికి ఉన్న నమ్మకం ఏంటో తెలుసా, మా దేవుడు దేని గురించి అనుగ్రహించాడో, మా దేవుడు దేని గురించి అతను ఇచ్చాడో, అతని యందు మేము ప్రేమ చూపిస్తాం, అతని యందు మేము జాలి చూపిస్తామని అతన్ని పెంచడం వల్ల ఈరోజు ప్రపంచ దేశాలని క్రీస్తు వైపు, ప్రభు ప్రేమ వైపు నింపిన వాడిగా అతను మారిపోయాడు. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో మనం చూసుకుంటే మనకి కొన్నిసార్లు అనిపిస్తుంది, ఎందుకంటే దేవుని నమ్ముకున్నాను అంటావు. దేవుని నమ్ముకుంటే ఒక్కొక్కసారి నువ్వు మగబిడ్డను కోరుకునేటప్పుడు ఆడబిడ్డ వచ్చేటప్పుడు అయ్యో దేవుడు నాకు ఎందుకు ఇలా ఇచ్చాడని దుఃఖపడిన వారు ఉన్నారు. ఒక్కొక్కసారి దేవుడు ఆడబిడ్డ కావాలనుకున్నప్పుడు మగబిడ్డ ఇచ్చేటప్పుడు అయ్యో నా కుటుంబంలో దేవునికి నేను ఇది అడిగితే అది ఇచ్చాడు ఎందుకని ధిక్కరించిన వారు ఉన్నారు. ప్రియులారా, కానీ వీరి కుటుంబం ఏమైపోవాలి, ఆ యొక్క బిడ్డనిచ్చినందుకు సంతోషించాలి. ఆయన అన్ని మాట ఏంటో తెలుసా, వారి తండ్రి యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, సమస్తం ఆయనకే మేలు కలుగును గాక అని అన్నాడు. ప్రియులారా, అటువంటి సాక్ష్యం మనం కలిగి ఉండాలి. ఎందుకంటే ఒకవేళ అటువంటి సాక్ష్యం మనం లేకపోతే మన దేవుడు ఎటువంటి వాడు తెలుసా, గొప్పవాడు. ఎందుకంటే నీవు ఎక్కడైతే అవమానపరచబడ్డావో, నీవెక్కడైతే నిందల పాలయ్యావో, నీవెక్కడైతే అంచివేయబడతా ఉన్నావో అక్కడే నిన్ను లేపడానికి దేవుడు ఇష్టపడుతున్న దేవుడు. ఎందుకంటే చూసుకుంటే ప్రియులారా, ఈ మాట నేను కాదు, ఎందుకంటే మనము చేసిన పాపం బట్టే మనకు అవమానం ఎదురవుతుంది. ఒకసారి సామెతల గ్రంథం చూద్దాం. సామెతలు 3వ అధ్యాయము 533వ పేజీ. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 35వ వచనం చదువుకుందాం. జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకొందురు, బుద్ధిహీనులు అవమాన భరితులకు. ఇక్కడ చెప్తా ఉన్నాడు సొలొమోను గారు, మహాజ్ఞాని. జ్ఞానులంట ఘనతను స్వతంత్రించుకుంటారంట, బుద్ధిహీనులంట అవమానాన్ని కొని తెచ్చుకుంటారంట. ప్రియులారా, ఎందుకంటే ఒకడు జ్ఞానము కలిగి నడుచుకుంటే వాడికి ఆ వ్యక్తిని దేవుడు ఏం చేస్తాడో తెలుసా, ఘనతను తీసుకుని వస్తాడు. ఒకవేళ ఒకడు బుద్ధిహీనుడిగా ప్రవర్తిస్తే వాడి యొక్క జీవితం ఏమైపోతుంది ప్రియులారా, అవమానం తీసుకుని వస్తుందంట. ప్రియులారా, ఎందుకంటే గడిచిన దినాల్లో మన బ్రతుకు ఒక అవమానకరంగా ఒకవేళ ఉందేమో. గడిచిన దినాల్లో మన బ్రతుకు ప్రతి ఒక్కరి దగ్గర, ఎవరి దగ్గర అయితే నువ్వు గౌరవంగా బ్రతకాలనుకున్నావో, ఎవరి దగ్గర అయితే నువ్వు వారు హేళన చేయకుండా నేను వారికి ఎత్తని స్థితిలో ఉండాలనుకున్నావో వారి దగ్గర ఈరోజు నీ జీవితము, నీ కుటుంబము, నీ పిల్లల్ని బట్టి నువ్వు ఒకవేళ బాధపడుతూ ఉన్నావేమో. అయితే ఈ ఉదయకాల సమయంలో దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ఏమని చెప్తా ఉన్నాడంటే, ఇక్కడ ఘనతను దేవుడు ఇస్తానంటున్నాడు. ప్రియులరా, ఆ ఘనతను కావాలి, నీ జ్ఞానం కావాలంటే నువ్వు దేవాది దేవుడైన యేసుక్రీస్తు దగ్గరికి రావాలి. వచ్చి ఆయన దగ్గర నువ్వు అడగాలి, అయ్యా నాడు సొలొమోను జ్ఞానం ఇచ్చావు కదా, ఎలా నడుచుకోవాలో, ఎలా బ్రతకాలో, అయ్యా నాకు కూడా జ్ఞానం ఇవ్వని అడిగితే అప్పుడు దేవుడు మనకి జ్ఞానం ఇవ్వడానికి ఇష్టపడతా ఉన్నాడు. బైబిల్లో ఒక 3 వ్యక్తుల గురించి చెప్పి నేను ముగించబోతున్నాను. ఆ వ్యక్తులు ఒకసారి చూసుకుందాం. యోసేపు గారు, ఒకసారి ఆదికాండము 39వ అధ్యాయము, ఆదికాండము 39వ అధ్యాయము 20వ వచనం చూసుకుందాం. అతన్ని పట్టుకొని రాజు ఖైదీలు బంధింపబడు చెరసాల్లో వేయించెను. అక్కడ చెరసాల్లో ఉండెను. ప్రియులారా, యోసేపు ఎక్కడ ఉన్నాడండి? చెరసాల్లో ఉన్నాడు. యోసేపుకి సొంత అన్నలే, ఆ యొక్క అన్నలే తీసుకెళ్లి అమ్మేశారు. అమ్మేసేటప్పుడు ఆ యోసేపు గారు అంతకుముందు ఎలా బ్రతికేవాడండి? నీతిమంతుడిగా బ్రతికాడంట.
ఆ నీతిమంతుడిగా బ్రతికినప్పుడు ఆ యొక్క చెరసాల్లో వేసినప్పుడు అక్కడ చేయని తప్పుకి నేరాన్ని అనుభవిస్తూ శిక్ష అనుభవిస్తున్నాడు. అక్కడ ఉన్న ఖైదీలు ఆ పాపం చేసి తప్పు చేసిన వారు ఆ జైల్లో ఉండొచ్చు. ఒకవేళ ఈ యోసేపు వలె నేరం చేయకుండా శిక్షణ అనుభవించేవారు ఉండొచ్చు. కానీ అక్కడ వారిద్దరికీ అవమానం ఎదురవుతుంది. కానీ యోసేపుకి అంతకన్నా ఎక్కువ అవమానం ఎదురైంది. ఎందుకంటే ఒక రాజుగారి ఆ భార్యనే ఇతను ఇలా చేశాడంట, రాజుగారి భార్యని ఇలా చేశాడంట అని అనేక మంది మాట్లాడుతూ ఉండొచ్చు. కానీ దేవుడు పైన ఉన్న దేవుడు ప్రతి ఒక్కటి చూస్తూ ఉన్నాడు. చూసి దేవునికి అర్థమైంది, అయ్యో ఈ యోసేపు నేను ఎలా తప్పించాలి, అయ్యో ఈ యోసేపు నేను ఎలా రక్షించాలి. ఆ యొక్క అవమానం పరచబడ్డాడు కదా, ఆ యొక్క అవమానంలో దిగజారిపోయాడు కదా, అందరి చేత హింసింపబడి అందరి చేత నీచంగా మాట్లాడబడుతున్నాడు కదా, వీన్ని నేను ఇక్కడే లేపాలనుకున్నాడు. ప్రియులారా, అదే యాకోబుని అదే యోసేపుని ఏం చేశాడు? అక్కడ మనం చూసుకుంటే 41వ అధ్యాయంకి వచ్చేసరికి చూడండి ఒకసారి, నేను చదువుతాను. 41వ అధ్యాయము 41 నుంచి చదువుతాను, చాలా జాగ్రత్తగా వినండి. చూడండి, మరియు ఫరో చూడుము, ఐగుప్తు దేశమంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పెను. మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరము తీసి యోసేపు చేతికి పెట్టి సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి అతనికి మెడకు బంగారు గొలుసు వేసి తన 2వ రథం మీద అతను ఎక్కించెను. అప్పుడు వందనము చేయుడని అతని ముందర జనులు కేక వేసిరి. అట్లు ఐగుప్తు దేశమంతటి మీద అతను నియమించెను. ఎక్కడైతే అంచవేయబడ్డాడో, ఎక్కడైతే కృంగదీయబడ్డాడో, ఎక్కడైతే అవహేళన చేయబడ్డాడో అక్కడే యోసేపుని దేవుడు ఏం చేశాడంటే చూశాడు పైనుంచి, అయ్యో నా కుమారుడు అక్కడ బాధపడతా ఉన్నాడు. ఈరోజు ప్రియులారా, మన కుటుంబం పైన అదే నింద పడుతూ ఉందేమో. నువ్వు చేయని తప్పులకి, నువ్వు చేయని మోసాలకి, నువ్వు చేయని అలవాట్లకి, ఇదిగో ఆమె చేసింది, ఇదిగో వీడు చేశాడు, ఇదిగో అలా తిరిగాడని ఒకవేళ నింద పడుతున్నావేమో. ఒకవేళ నువ్వు దేవుని సన్నిధిలో కనిపెట్టుకుంటే ఈ యోసేపు వల్ల నిన్ను దేవుడు లేవనెత్తబోతున్నాడు. ఎందుకంటే అక్కడ ఫరో వచ్చి అంటా ఉన్నాడంటే ఒక రాజు, అయ్యా నీ ఆజ్ఞ లేనిదే ఎవడు చేయి పైకి ఎత్తకూడదు. ఈ బాట మీరు తర్వాత చదువుకొని అందులో ఉంటుంది. ఒకవేళ నీకు తెలియకుండా కుక్క కూడా లోపలికి ప్రవేశించకూడదు ఈ దేశంలోకి. అటువంటి ఉన్నతాధికారిగా అతన్ని నియమించడం మొదలు పెట్టాడు. ఎందుకంటే యోసేపు చెరసాల్లో వేయబడ్డాడు. ఎక్కడ వేయబడ్డాడండి? ఐగుప్తు దేశంలో. అదే ఐగుప్తు దేశాన్ని పరిపాలించే రాజుగా దేవుడు మార్చాడు. దేవుని స్తోత్రం. ఒకవేళ మన కుటుంబంలో అదే పరిస్థితిలో ఉంటే దేవుడు మనల్ని మార్చడానికి ఇష్టపడుతున్న దేవుడు. ఎందుకంటే ఈ వాక్యం ఉదయకాల సమయంలో వింటున్న దైవజనమ మనందరం ఏం చేయాలంటే, మనము ఏ వ్యక్తుల మధ్యన కించపరచబడ్డామో, ఏ వ్యక్తుల మధ్యన మనం నిందించబడ్డామో మనం అక్కడ లేవనెత్తాలంటే సర్వాధికారి అయిన దేవుని వైపు ముందుగా మనము చూడటం నేర్చుకోవాలి. అందుకే మీకు ఫస్ట్ రోజు చెప్పిన వాక్యం, కనిపెట్టాలి, మొరపెట్టాలి, కనిపెట్టాలి, విడిచిపెట్టాలి. దానికి ఇది కొనసాగింపు. మరి ఎక్కడ వాక్యం కాదు ఇది. కనుక మనము దేవాది దేవునికి చూడాలి ప్రియులరా. ఆ తర్వాత రెండోదిగా చూసుకుంటే యోబు గారి పరిస్థితి. యోబు గ్రంథము 1వ అధ్యాయం 2వ వచనంలో ఏమని ఉంటుంది? యోబు గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం, పేజీ నెంబర్ 421. ఊజు దేశమందు యోబు అని ఒక మనుష్యుడు ఉండెను. అతడు యథార్థవర్తనుడు, న్యాయవర్తుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగి. అలా చదువుకుంటూ పోతే అతను ఎంతో ఆస్తిపరుడంట, ఎంతో గొప్పవాడంట. అటువంటి వాడు దేవుని యందు భయభక్తులు కలిగి యథార్థంగా జీవించిన వాడు, చెడుతనమును అసహించుకొని జీవించిన వాడు. అటువంటి యోబు పరిస్థితి ఏమైపోయింది ప్రియులరా? కొద్ది రోజుల్లోనే పరిగెట్టి ఒకడు వచ్చాడు, అయ్యా అక్కడ నీ ఆస్తి పోయింది, మొత్తం కాలిపోయింది అని అనగానే వెంటనే పోయిందా. ఆ తర్వాత ఇంకొకడు వచ్చాడు, అయ్యా నీకున్నారా 7 కుమారులు అందరూ చనిపోయారని చెప్పాడు. సరే. ఆ తర్వాత ఇంకొకడు వచ్చాడు, నీ పశువులన్నీ చనిపోయాయి. అలా ఒక్కొక్కరు వచ్చి ఒక్కొక్క సమాధానం చెప్తుంటే అప్పుడు యోబు మనలాంటి మనిషే కదా. అప్పుడు ఏమనుకోవాలి ప్రియులారా? అయ్యో నేను దేవుడు అనుకుని బ్రతికాను కదా, నా జీవితం ఏంటి ఎలా అయిపోతుందని అనుకున్నాడు. అనుకొని ఉంటాడు. అక్కడ బైబిల్లో అయితే రాయబడలేదు కానీ అనుకొని ఉంటాడు. అందుకే ఆ తర్వాత వచనంలో చదువుకుంటే, నేను నా తల్లి గర్భంలో పుట్టకపోతే బాగుండు, నేను నా తల్లి గర్భం నుంచి బయట పడకపోతే బాగుండు, ఎందుకు నాకు శ్రమలు అని అన్నాడంటే అక్కడ ఇదే మాట అనుకుని ఉంటాడు, నా బ్రతికెందుకు ఇలా అయిపోతుంది, ఇంత ఆస్తిపరుడిని చిల్లి గవ్వలేకుండా అయిపోయాను. చివరికి ఏమైపోయిందో తెలుసా? అతను ఒళ్ళంతా కురుపులు వచ్చేసాయి, చెల్ల పెంకులతో గీచుకుంటా ఉన్నాడు. అటువంటి పరిస్థితిలో తన భార్య వచ్చి, ఇంకా ఎందుకు నీ దేవుడు అని నువ్వు దేవుని మీద ఆధారపడతావు, వదిలే దేవుడిని అని అంటది. అన్నప్పటికీ మూర్ఖురాల్లా మాట్లాడకు, దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడని మాట్లాడతాడు ప్రియులారా. అటువంటి యోబు పరిస్థితి కొద్ది దినములైన తర్వాత ఏమైందో, అతనికి ఉన్నదానికంటే 2 మరలా పొందుకున్నాడంట. దేవునికి స్తోత్రం. ఇదే పరిస్థితిలో మనం కూడా ఒకవేళ ఉండొచ్చు.
దేవుని దగ్గరికి వచ్చి మన జీవితాలు మన కుటుంబాలు అల్లరి పాలైపోతూ అలా కొద్దిగా హెచ్చైన స్థితి నుంచి దిగజారిపోయిన స్థితిలో ఒకవేళ నువ్వు ఉంటే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ఆ యోబు దేవుడే మన దేవుడు. యోబు నమ్ముకున్న దేవుడే సర్వశక్తివంతుడు. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు మన దేవుడు. కనుక ఆ యోబుకి చేసినట్టే నీవు కూడా విశ్వాసంతో ఆయన దగ్గరికి వస్తే, ఆ దేవుడి దగ్గరికి వచ్చి నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే, కనిపెట్టుకొని ఉంటే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఈ యోబు వల్ల నీకు రెండింతలు ఇవ్వబోతున్నాడు. దేవుని స్తోత్రం. ఇక్కడ చూసుకుంటే ప్రియులారా, ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క ప్రణాళిక ఉంది దేవునికి. మనం అనుకుంటాం దేవుడు నన్ను విడిచిపెట్టేశాడేమో, దేవుడు నన్ను చూడట్లేదేమో. ఇక చూసుకుంటే ఎస్తేరు గురించి ఎంతమందికి మీకు తెలుసో నాకు తెలియదు. ఎస్తేరు గారు అంటే బాల్య దశ నుండి యవనంలోనికి అడుగు పెట్టింది. 12 సంవత్సరాలు వచ్చింది. 12 సంవత్సరాలు వచ్చిన తర్వాత 14వ సంవత్సరం వచ్చిన టైంకి ఆ యొక్క అహర్వేష్ రాజు ఏం చేశాడు తెలుసా? తను అందంగా ఉంది, తను బాగుందని చెప్పి తను ఎత్తుకొని వెళ్ళిపోయాడు. అప్పటికి అహర్వేష్ రాజు వయసు ఎంతో తెలుసా? తిన మీద 45 సంవత్సరాలు పెద్దది ప్రియులరా. అంటే ఆ యొక్క రాజుకి వయసు సుమారు 65 సంవత్సరాలు. ఈ యొక్క బాలికకి ఎన్ని సంవత్సరాలు? 13 నుంచి 15 సంవత్సరాల మధ్యన. అటువంటి సమయంలో నీవు నాకు కావాలి, నేను నిన్ను వివాహం చేసుకోవాలి అని తీసుకుని వెళ్ళిపోయాడు. కానీ ఈ ఎస్తేరు గారి కుటుంబం మాత్రం దేవునిలో నివసిస్తూ ఉంది. దేవుడు అనుకుని దేవుని కొరకు జీవిస్తూ ఉంది. ఆ ఊర్లో ఉన్నవారు అందరూ ఆ యూదుల మధ్యలో, ఆ యొక్క అశూరు పట్టణంలో, ఆ అశూరు సామ్రాజ్యంలో ఆ యొక్క వారందరి దగ్గర ఈ యొక్క ఎస్తేరు ఎంతో నెమ్మదిస్తురాలు. అయ్యో పాపం తన బ్రతికేంటి అలా అయిపోయింది అనేవారు చాలా మంది ఉన్నారు. ఆ యూదులందరూ దేవుడు అనుకుని బ్రతికింది కదా, అదిగో ఆ యొక్క రాజు తీసుకెళ్ళిపోతున్నాడు చూడండి అని హేళన చేసేవారు చాలా మంది ఉన్నారు ప్రియులారా. అయినప్పటికీ ఆ ఎస్తేరు ఏం చేసిందో తెలుసా? కానీ దేవుని ప్రణాళిక ఆ ఎస్తేరు దగ్గర ఏమైనా ఉందో తెలుసా? అదే ఎస్తేరు 10 సంవత్సరాలు గడిచిన తర్వాత ఏమైంది? ఆ అశూరు సామ్రాజ్యానికి 127 సంస్థానాలకు మహారాణిగా మార్చబడింది. అదే రాజు పెళ్లి చేసుకున్నాడు. అదే రాజు పెళ్లి చేసుకునేటప్పటికి అంటే దేవుని ప్రణాళిక ఏమైనా ఉందో, ఆ రాజు చనిపోయిన తర్వాత ఆమె ఇంకొకరిని పెళ్లి చేసుకుంది. కానీ అక్కడ జరిగిన కథ ఏంటంటే, ఆమె ఒక పేద కుటుంబంలో ఉండి ఒక దీన స్థితిలో ఉంది. ఆమె దగ్గర ఏమీ లేదు, కానీ అందం మాత్రమే దేవుడు తనకి ఇచ్చాడు. ఆ అందం ఏం చేసిందంటే తనని మోసం చేసింది. ఎన్నోసార్లు బాధపడింది ఎస్తేరు గారు. అయ్యో నా పరిస్థితి ఏంటి, అయ్యో నా బ్రతుకేంటి, నేను ఈ యొక్క 14 సంవత్సరాల వయసులో ఉన్నాను, ఆ యొక్క రాజు 65 సంవత్సరాలు. కానీ ఆ రాజును ప్రేమించడం మొదలుపెట్టింది. తను తీసుకెళ్ళిపోయినప్పటికీ, తన దగ్గరికి వెళ్ళిపోయినప్పటికీ తనతో ఉండటం మొదలుపెట్టింది. ఆ ప్రేమను చూసి దేవుడు ఏం చేశాడు తెలుసా? అదే 10 సంవత్సరాలు తిరిగిన తర్వాత తన 45 సంవత్సరానికి వచ్చేసరికి ఇంకొక వ్యక్తిని పెళ్లి చేసుకుందంట. అంటే దేవుడు ఒక రాణిగా చూడాలనుకున్నాడు. ఆమె ద్వారా యోధా ప్రపంచం మొత్తం దేవుని వైపు తిరిగేలా చేశారు ప్రియులారా. కనుక ఈ ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటంటే, ప్రతి ఒక్కరి కుటుంబం పట్ల ఒకవేళ నష్టం కలిగిందనుకో దేవుని ప్రణాళిక ఉంది. ఒకవేళ వేదన కలిగిందనుకో దేవుని ప్రణాళిక ఉంది. ఒకవేళ నీకు దెబ్బ మీద దెబ్బ పడుతుండేటప్పుడు దేవుడు నీ యందు ప్రణాళిక ఉన్నాడు. ఈ రోజు నీకు దెబ్బలు కలుగుతూ ఉన్నాయి. కానీ చూడండి ప్రియులారా, మనం చూసుకుంటే అక్కడ యోషోబుకి దెబ్బ కలిగింది తన అన్నల వల్లే, తన సొంత కుటుంబీకుల వల్లే. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా? అదే అన్నలు యోషోబు దగ్గరికి వచ్చేటట్టు చేశాడు. ఒక మహారాజుగా నిలబెట్టి దేవుడు తన ద్వారా దేవుని మహిమపరుచుకున్నాడు. ఈరోజు నీ కుటుంబం పక్కన ఆ యోషోబు దేవుడే మన దేవుడు. ఆ యోషోబుకి జరిగిన కార్యం నీ కుటుంబంలో జరుగుతుంది. అలా మనం చూసుకుంటే ఆ యొక్క యోషోబు తర్వాత మోషే గారి దగ్గరికి వచ్చేస్తే, ఆ మోషకి సొంత తల్లిదండ్రులే భయముతో వణుకుతో చిన్న పిల్లాడినండి, రొమ్మును పాలు పెట్టుకొని పెంచాల్సిన పిల్లాడిని, ముద్దులు పెట్టాల్సిన పిల్లాడిని నదిలో విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అటువంటి సమయంలో ఆ యొక్క మోషే ఎంత బాధపడి ఉంటాడు? అయ్యో ఏంటి, నేను తల్లి దగ్గర ఉండవలసిన వాడిని నదిలో ఉన్నాను, అయ్యో నా తల్లిదండ్రులు ప్రేమను చూడాల్సిన వాడిని ఈ సుడిగాలులు వచ్చి నన్ను తాకుతా ఉన్న ఈ ప్రేమ అని ఎంత బాధపడి ఉంటాడు. కానీ ఆ బాధను దేవుడు చూశాడు. ఒక దినమున మోషేకి ఆ యొక్క ఐగుప్తు సామ్రాజ్యం మీద అధికారినిగా నిలబెట్టి అనేకమైన అద్భుతాలు చేశాడు. ఇశ్రాయేలు ప్రజలను నడిపించే గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు ప్రియులారా. ఇక్కడ ఎస్తేరు గారికి అదే చూసింది. చిన్న వయసులోనే ఎత్తుకుపోబడింది, కొనుపోబడింది, అమ్మవేయబడింది. కానీ ఆ యొక్క ఎస్తేరు ఒక రాణిగా మార్చబడింది. ఈ రోజు ఇక్కడ కూర్చుని మన కుటుంబాలు అందరూ ఈ ఉదయకాల సమయంలో అదే స్థితిలో ఒకవేళ ఉంటే దేవాది దేవుని వైపు మనం చూద్దాం. ఆయన మన కుటుంబాలని అయితే ఘనతను మనకి ఇవ్వడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. ఎందుకంటే నీకున్న ఘనతని, నీకున్న ఆ యొక్క అపనిందలను తీసివేసి నిన్ను ఒక ఉన్నతమైన స్థితిలో దేవుడు మార్చబోతున్నాడు. దేవుడు చిన్న మాటలు దీవించును గాక. హల్లెలూయా. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ఎంత గొంతు చించుకొని మీకు కొరకు దేవుని విలువైన మాటలు చెప్తుంటే మీరు చక్కగా ఏదో పనుల్లో ఉన్నట్టు అన్నారు. దేవునికి స్తోత్రం. ఇంటి దగ్గర శనక్కాయలు ఒలుసుకొని దేవుని మాటలు వింటున్నట్టు అన్నారు.
ఏమమ్మా ఇంటి దగ్గర శలక్కాయలు ఒలుసుకుంటూ చింతపండు పిక్క తీసుకుంటూ దేవుని మాటలు వింటూ ఉన్నారు. ఏమంటే దేవుని మాటలు మనకి మరి కొన్ని రోజులు పోయిన తర్వాత మరి దొరకవు. దేవుని మాటలు దొరకవు కనుక ఆ మాటలు మనం శ్రద్ధగా వినాలి. ఒక మంచి సాక్ష్యాన్ని క్లుప్తంగా మరి మనం విందాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రము. అమ్మగారికి గారికి నా వందనాలు, సంఘ బిడ్డలకి అందరికీ నా హృదయపూర్వక వందనాలు. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, మరి మొన్న ఆదివారం మధ్యాహ్నము చాలా భయంకరమైన దిగులు వచ్చింది. ఎందుకంటే మరణ అంచుల్లోకి వెళ్ళిపోయిన కుమారుడిని దేవుడు ఎంతగా రక్షించాడు. ఎందుకంటే అప్పుడే మా అక్క పిల్లల్ని తీసుకుని వచ్చింది. వెళ్ళాడు, గుడ్లు కందిపప్పు ఇచ్చాడు. కుమారు నువ్వు వెళ్ళిపోతే మేము అది ఎక్కించలేం, మీ నాన్న చేయలేడు, అది బరువైంది, నువ్వు